ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో వేదముల్లో ఉపనిషత్తులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, వేదాలలో తాత్విక బోధన, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రధానంగా ఏ భాగంలో ఉంటుంది? సమాధానం ఉపనిషత్తులు. వేదాలలో తాత్విక బోధన, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రధానంగా ఉపనిషత్తుల్లో ఉంటుంది. తర్వాత ప్రశ్న, సుప్రసిద్ధమైన వైదిక ఉపనిషత్తులు ఎన్ని? మనకి ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. అందులో 108 ఉపనిషత్తులు మాత్రం గణనలోకి తీసుకుంటున్నారు. అందులో 14 ఉపనిషత్తుల్ని ప్రధానంగా భావిస్తున్నారు. వీటిలో 10 ఉపనిషత్తులకి శ్రీ శంకరాచార్యులు వారు భాష్యం రాయడం జరిగింది. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 10 ఉంది. ఆప్షన్ 3, సుప్రసిద్ధమైన వైదిక ఉపనిషత్తులు ఎన్ని అంటే 10. తర్వాత ప్రశ్న, ముండకోపనిషత్తు ఏ వేదానికి సంబంధించినది? ముండకోపనిషత్తు అథర్వణ వేదమునకు సంబంధించినది. మన నేషనల్ మాటో సత్యమేవ జయతే ముండకోపనిషత్తు నుంచి గ్రహించడం జరిగింది. ముండకోపనిషత్తు అథర్వణ వేదమునకు సంబంధించినది. మనం ఉపనిషత్తుల గురించి కొంత సమాచారం పరిశీలిద్దాం. ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. సామాన్యంగా వాటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే గణనలోకి తీసుకుంటున్నారు. వీటిలోనూ 14 ఉపనిషత్తులనే ప్రధానంగా పరిగణిస్తున్నారు. అవి ఈశ, కేన, కట, ప్రశ్న, ముండాక, మాండుక్య, ఐతరేయ, తైత్తరీయ, చాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాశ్వతర, కౌశీతాకి, మహానారాయణ, మైత్రాయని ఉపనిషత్తులు. ఇందులో మొదటి 10 ఉపనిషత్తులకి శ్రీ శంకరాచార్యులు వారు భాష్యం రాశారు. అదేవిధంగా మనం ఉపనిషత్తు వేదం ఒకసారి గమనిద్దాం. ఐతరేయ, కౌశీతాకి ఋగ్వేదం, ఈశా, కట, తైత్తరీయ, బృహదారణ్యక, శ్వేతాశ్వేతర, మైత్రాయని, మహానారాయణ యజుర్వేదం, కేన, చాందోగ్య సామవేదం, ప్రశ్న, ముండాక, మాండుక్య అథర్వణ వేదం. మనకు వచ్చిన ప్రశ్న, ముండకోపనిషత్తు ఏ వేదానికి సంబంధించినది? అథర్వణ వేదమునకు సంబంధించినది. మనం అఫిషియల్ కీలో ఆన్సర్స్ చూసుకుంటే, వేదాలలో తాత్విక బోధన, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రధానంగా ఏ భాగంలో ఉంటుంది? ఉపనిషత్తుల్లో ఉంటుంది. సుప్రసిద్ధమైన వైదిక ఉపనిషత్తులు ఎన్ని? 10. దశోపనిషత్తులు శ్రీ శంకరాచార్యులు వారు భాష్యం రాయడం జరిగింది. తర్వాత ముండకోపనిషత్తు ఏ వేదానికి సంబంధించింది? అథర్వణ వేదమునకు సంబంధించినది. తరువాత ప్రశ్న, తత్వం అసి అనే జీవాత్మ మరియు పరమాత్మ ఏకత్వాన్ని బోధించే వాక్యం ఏ ఉపనిషత్తులో ఉంది? తత్వం అసి అనేది మహావాక్యం. మనకి 4 వేదాల్లో 4 మహావాక్యాలు ఉంటాయి. తత్వం అసి అనే మహావాక్యం సామవేదంలో చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది. ఆప్షన్ 3 ఆన్సరు. 4 వేదాల నుంచి ఎంపిక చేసిన 4 ఉపదేశాలను మహావాక్యాలని పేర్కొంటారు. అత్యంత పావనమైనవిగా పరిగణించబడే ఇవి మనకు భగవంతునికి ఉన్న చరమస్థితి సంబంధాన్ని వివరిస్తాయి. ఆ 4 మహావాక్యాలు ఏంటంటే, ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం, అహం బ్రహ్మాస్మి యజుర్వేదం, తత్వం అసి తత్వమసి సామవేదం, అయమాత్మ బ్రహ్మ అథర్వణ వేదం. అదేవిధంగా ఈ మహావాక్యాలు ఏ ఉపనిషత్తుల్లో ఉన్నాయి కూడా ఒకసారి పరిశీలిద్దాం. మనకి
వీటికి మూలం రామకృష్ణ మఠం వారి మాండూక్యోపనిషత్తు. మనం 4 మహావాక్యాలు ఏ ఉపనిషత్తుల్లో ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ప్రజ్ఞానం బ్రహ్మ, ఐత్రేయ ఉపనిషత్తు. ఐత్రేయ ఉపనిషత్తు మనకి ఋగ్వేదం. అయమాత్మ బ్రహ్మ, మాండూక్యోపనిషత్తు. మాండూక్యోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించింది. అహం బ్రహ్మాస్మి, బృహదారణ్యక ఉపనిషత్తు మనకి యజుర్వేదానికి సంబంధించినది. తత్వం అసి ఛందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. ఈ విధంగా మహావాక్యాల గురించి ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా సత్యమేవ జయతే ముండకోపనిషత్తు నుంచి గ్రహించడం జరిగింది. ముండకోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించింది. సత్యమేవ జయతే నేషనల్ మోటో ఆఫ్ ఇండియా. తరువాత తమసోమ జ్యోతిర్గమయ బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి గ్రహించడం జరిగింది. తమసోమ జ్యోతిర్గమయ అంటే లీడస్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ ఆర్ లీడస్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు ట్రూత్. మనం అఫిషియల్ కీలో ఆన్సర్స్ చూసుకుంటే తత్వం అసి అనే జీవాత్మ మరియు పరమాత్మ ఏకత్వాన్ని బోధించే వాక్యం ఏ ఉపనిషత్తులో ఉంది? ఛాందోగ్యోపనిషత్తు, సామవేదం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.